హలో అండి. ఈరోజు మా అమ్మ నా లంచ్ బాక్స్‌లోకైతే పల్లీల పచ్చడి చేస్తుందండి. వేసిన పప్పుల పచ్చడి ఎలా చేస్తుందో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ మనం కొన్ని పల్లీలు ఇలా వేయించి పక్కన పెట్టుకుంటాము. 10 ఎండుమిర్చి అయితే తీసుకుంది మా అమ్మ. కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం కరివేపాకు. స్టవ్ మీద బాండీ పెట్టి స్టవ్ కింద మంట పెట్టాలండోయ్. 10 ఎండుమిర్చి ఉన్నాయి కదా! సో, ఎండుమిర్చి అనేది మీ కారానికి తగ్గట్టుగా మీరు తీసుకోండి. మా అమ్మ అయితే ఇన్ని తీసుకుంది. ధనియాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేయించుకోవాలండి. ఫస్ట్ అయితే ఎండుమిర్చి వేయించుకోవాలి. తర్వాత ఇవన్నీ వేయించుకున్న తర్వాత మనము చల్లారేదాకా పక్కనైతే పెట్టుకోవాలి. ఈలోపు మా అమ్మ కొంచెం చింతపండు తీసుకొని నానేస్తుందండి. ఎంత అయితే సరిపోయిద్దో, మనకు పులుపు కూడా మన ఇష్టం కదండి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు, తక్కువ తినేవాళ్ళు అంటారు. కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇంకా రోటి దగ్గరికి వెళ్ళిపోయి రోట్లో వేయించుకున్నవన్నీ వేసి ఉప్పేసి, అంటే ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, ఉప్పేసి బాగా పొడి చేసుకొని దంచుకోవాలండి. ఇది ఒక చూడ్డానికి నల్లగారం టైప్లో ఉంటుంది. ఇలా అయ్యాక నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, దాన్ని అయితే వేసుకొని రుబ్బుకోవాలండి. పులుపు, కారం ఇందులో బ్యాలెన్స్ అవ్వాలండి. మామూలుగా అయితే మా అమ్మ పచ్చడి కొంచెం కారంగానే చేస్తుంది. ఇప్పుడు ఇది మెదగాలి అంటే కొంచెం నీళ్ళు వేసుకుంటే మెదుగుతూ ఉంటుంది. కొంచెం ఇలా మెదిగాక మనము పప్పులు వేసుకోవాలండి. పప్పులు పొట్టు తీసుకోవాలి, అది మాత్రం మర్చిపోవద్దు. అందరికి తెలుసులే చెప్తున్నా. పొట్టు తీసుకున్న పప్పులు వేసుకున్నాక ఇలా రుబ్బుకుంటే ఇలా అయింది. దీనిలో వాటర్ కొంచెం కొంచెం మా అమ్మ అయితే వాటర్ యాడ్ చేస్తుందండి. గట్టిగా ఉంటుంది కదా మరి పచ్చడి. ఇప్పుడు మా అమ్మ బెల్లం కూడా వేసింది. చూసారా? మీరు వేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మా అమ్మ అయితే బెల్లం వేస్తుందండి. చాలామంది వేసుకోరు అంటారు, పచ్చడిలో బెల్లమా అంటారు. మా అమ్మ వేస్తుంది. సో, బెల్లం వేసాక చెప్పా కదా, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా చేసుకోవాలి పచ్చడిని. మరీ గట్టిగా ఉంటే బాగోదు కదా. కొన్ని వెల్లుల్లి కూడా వేసుకుందండి. చివర్లో వెల్లుల్లి వేసుకొని దంచుకొని తోడేసుకోవడమేనండి. చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.